తెలంగాణ పాలిటిక్స్లో డిఫరెంట్ పర్సన్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన ఏం మాట్లాడినా ఓ సంచలనమే. కోమటిరెడ్డి నోట మాట వస్తే చాలు సొంత పార్టీకి ప్రభుత్వానికి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టే. ఏ క్షణాయన ఆయన వాయిస్ ఎలా మారుతుందో ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు సొంత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇప్పుడేమో ఒక వర్గానికి మాత్రమే నిధులు కేటాయిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పాలకులకు కంట్లో నలుసులా మారాయట. రాజగోపాల్ రెడ్డి సర్కారుపై నెగిటివ్ కామెంట్స్ చేయడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? తనకు మంత్రి పదవి రాలేదు అనే అసంతృప్తితో ఈ వ్యాఖ్యలు చేశారా? ఇంతకీ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు వింటే చాలు అధికార పార్టీ ఒక్కసారిగా అలర్ట్ కావాల్సిందే. ఎందుకంటే ఆయన అన్ప్రెడిక్టబుల్ పొలిటీషియన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఏ రాజకీయ నాయకుడైనా తన స్టాండ్ ఎలా ఉండబోతోంది, తాను పనిచేస్తున్న పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా రాజకీయాన్ని నడపాలి అని ఆలోచిస్తారు. కానీ రాజగోపాల్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ ప్రయాణంలో ఎవరికీ అర్థం కాకుండా తన మనసులో ఏదనుకుంటే అది బయటపెడుతూ స్వపక్షంలోనే విపక్షంగా మారిపోయారు. ఇదొక విధంగా ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేలా ఉందని అంటున్నారు. మునుగోడు ఎమ్మెల్యే చేస్తున్న కమెంట్స్ అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా నెగిటివ్ కమెంట్స్ చేస్తూ కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారుతున్నారని పేర్కొంటున్నారు. ఇక అందరి దారి ఒకటైతే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దారి మరొకటి. సొంత పార్టీ నేతలపైనే బాంబులు పేల్చుతూ హాట్ టాపిక్గా మారుతున్నారు. తనకు మంత్రివర్గంలో చోటు లభించకపోవడంతో రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు. అందుకే వరుసగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. ఎమ్మెల్యేలపై కొనసాగుతున్న వివక్షపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన పనులకు బిల్లుల కోసం మంత్రుల్ని, ముఖ్యమంత్రిని ఆడుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాజగోపాల్ రెడ్డి కమెంట్స్ చూస్తుంటే మాత్రం ప్రభుత్వంపై తీవ్ర అసహనంతో రగిలిపోతున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని గులాబీ పార్టీ భావిస్తోంది. సరిగ్గా అటువంటి సమయంలోనే సొంత ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేల ప్రస్తావన తీసుకొస్తూ సరికొత్తగా నిలదీసే ప్రయత్నం చేయడం విశేషం. సాధారణంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రుల నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు అధికంగా ఉంటుంది. వారితో పోల్చుకుంటే సాధారణ ఎమ్మెల్యేలకు నిధులు తక్కువ చేస్తూ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే పాయింట్ని పట్టుకొని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడ్డారు ప్రభుత్వంపై. నిధులన్నీ ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాలకు కేటాయిస్తే మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలపై తీవ్ర వివక్ష చూపుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి పనులన్నీ ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రుల నియోజకవర్గాలకు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్కు కేటాయిస్తున్నారని, అటువంటప్పుడు మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏంటని నిలదీసినంత పనిచేశారు రాజగోపాల్ రెడ్డి. ఒక శాసనసభ సభ్యుడిగా తన ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉండదా అంటూ ప్రశ్నించారు. ఇక తన ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేకపోతే ఈ పదవిలో ఉండటానికి తాను అనర్హుడినని, ఎమ్మెల్యేగా కొనసాగడం వృధా అని ఆవేదన చెందారు. సీఎం నియోజకవర్గం ఆయనకు ఎంత ముఖ్యమో మా నియోజకవర్గాలు, మమ్మల్ని గెలిపించిన ప్రజలు మాకు అంతే ముఖ్యమన్నారు. అంతేకాదు గత 2.5 ఏళ్లుగా తాను మానసికంగా ఎంతో ఆవేదన చెందుతున్నట్టు తెలిపారు. అయినా తనను పట్టించుకోవడం లేదని విమర్శించారు. నియోజకవర్గాలకు నిధులివ్వకపోతే ఎలా అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయని ప్రశ్నించారు. ఇలా చేస్తే తాను ఎమ్మెల్యేగా ఉండి ప్రయోజనం ఏంటని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అసెంబ్లీ వేదికగా నియోజకవర్గాల అభివృద్ధి, ప్రభుత్వం ఇచ్చే నిధులపై రాజగోపాల్ చేసిన కమెంట్లు ప్రభుత్వానికి తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే గతంలో కూడా ఆయన ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పదవి రాకున్నా పర్వాలేదని, మునుగోడు అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. నిధుల విషయంలో ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒకరోజు బాంబు పేల్చడం ఖాయమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మీరిచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వండి, లేదంటే నేనే ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాడతానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అలాగే పైసలు, నిధులు అన్నీ మీకేనా అంటూ రేవంత్ రెడ్డిని గతంలో ఓసారి నిలదీశారు. ప్రస్తుతం ఆయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీస్తున్నాయని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. మొత్తానికి నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు ఇవ్వట్లేదన్న వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో కొత్త ఆలోచనకు దారితీసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో ప్రశ్నలు అడిగినా, అసెంబ్లీ బయట జరిగే సభలు, సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కేవలం తనకు మంత్రి పదవి రాలేదన్న ఆవేదనతోనే రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్టు పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సొంత పార్టీపై సీనియర్ ఎమ్మెల్యే ఎలా తిరుగుబాటు చేసినంత పనిచేశారు? చూడాలి దీనిపై ఏం జరుగుతుందో.